జై భీమ్. నా పేరు బుస్సా నళిని మోహన్, జోనల్ ఇన్ఛార్జ్. ఈరోజు వర్ల రామయ్య అనబడే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు ఈరోజు మా ఏఎం అధ్యక్షులు మాన్య శ్రీ పివి సునీల్ కుమార్ గారి మీద ఎలక్షన్ కమిషన్కి ఒక ఫిర్యాదు చేశారు. ఏమనంటే, మేము గత 8 సంవత్సరాలుగా దళితవాడ పంచాయతీల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో భాగంగా ఈ ఎలక్షన్ సమయంలో ఈ డిమాండ్ని అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది. దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి కూడా మా రిప్రజెంటేషన్ ఇచ్చాం, అలాగే బీజేపీ పార్టీకి మా రిప్రజెంటేషన్ ఇచ్చాం, అలాగే కాంగ్రెస్ పార్టీకి, మిగతా రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రధాన పార్టీలన్నింటికి కూడా మేము మా వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ దళితవాడ పంచాయతీని చేర్చండి, చేర్చి ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని నెరవేర్చి దళితులకు మేలు చేయాలని చెప్పి మేము ఈ డిమాండ్ని అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు ఈ దళితవాడ పంచాయతీని మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా స్వయంగా ఆయన ప్రకటన చేశారు. ఈ దళితవాడ పంచాయతీని ఇవ్వడానికి అంగీకరించి ఆయన ప్రకటన చేస్తే ఏం క్యాడర్గా మేమందరం కూడా మా బాధ్యతగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేశాం, కృతజ్ఞతలు తెలియజేశాం. అందులో మా క్యాడరు బహిరంగంగానే మేము అభినందనలు తెలియజేయడం జరిగింది. దీన్ని అడ్డం పెట్టుకొని సునీల్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారని చెప్పి ఒక పాత ఫోటో ఒకటి పెట్టి దాన్ని ఎలక్షన్ కమిషన్కి పెట్టి సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ వర్లరామయ్య అనబడే ఈ దళిత దళారి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ వర్లరామయ్య గారిని అడుగుతా ఉన్నాం, సునీల్ కుమార్ గారు ఈ ప్రకటన చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ధన్యవాదాలు తెలియజేసినట్టు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎందుకు అవాస్తవాలైన తప్పుడు ఆరోపణలు చేసి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశావు నువ్వు? అసలు ఈ దళితవాడ పంచాయతీ వలన ఏం జరుగుతుందో కనీస అవగాహన లేని నువ్వు ఈ ఫిర్యాదు చేయటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ దళితవాడ పంచాయతీలో మాలపల్లెలే కాదు, మాదిగపల్లెలు, రెల్లివాడలు కూడా పంచాయతీలు అవుతాయి. ఇది ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. మాదిగ జాతికి కూడా ఇందులో మేలు జరుగుతుందని కనీస అవగాహన లేదు. నువ్వు ఫిర్యాదు చేసావంటే నిన్ను చూసి జాలిపడటం, నీ జాతి నిన్ను చూసి సిగ్గుపట్టం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. ఎప్పుడైనా నువ్వు ప్రాతినిధ్యం వహించే మాదిగ జాతి తరపున కనీసం ఎప్పుడైనా పోరాటం చేసిన నేపథ్యం ఉందా? వాళ్ళకి మేలు చేసిన సందర్భం ఉందా? కనీసం ఎలాంటి మేళ్ళు చేయలే దౌర్భాగ్యపు హీనమైన చరిత్ర నీది. ఈరోజు నువ్వు ఎస్సీ రిజర్వేషన్లో సీట్ సంపాదించుకొని ఆ ఎస్సీల తరపున మాట్లాడాల్సి నువ్వు నీ హైకమాండ్ చెప్పినట్టు మొరుగుతున్నావంటే నీ దౌర్భాగ్యమైన స్థితి చూసి మేము చాలా జాలిపడతా ఉన్నాం, సిగ్గుపడతా ఉన్నాం. మేము ఉమ్మడి ప్రయోజనాల కోసం మేము పోరాటం చేస్తే కనీసం నీ జాతి కోసం కూడా నువ్వు పోరాటం చేయని చరిత్ర నీది. ఆరోపణ చేసే ముందు కనీస విచారణ చేసుకోవాలి, కనీస అవగాహన ఉండాలి. ఎందుకు ఈ పోరాటం జరిగిందని అవగాహన ఉండాలి. ఎందుకు మనం దీని మీద ఆరోపణ చేసేటప్పుడు ఇది తప్ప ఒప్ప అని కనీస జ్ఞానం కూడా లేకుండా నువ్వు ఫిర్యాదు చేసావంటే నిన్నేమనాలో కూడా ఆ మాటలు కూడా రావటం లేదు. చాలా నిన్ను చూస్తే జాలేస్తుంది.
నీలాంటి దళారులు ఈ జాతిలో ఉన్నంతకాలం జాతికి మేలు జరగదు. పివి సునీల్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని ఒక పార్టీ వైపు నడవండి అని కానీ, ఒక పార్టీకి మద్దతు ఇవ్వండి కానీ ఎప్పుడు కూడా ఆయన మాకు చెప్పలేదు. మేము కూడా రాజకీయ పార్టీలకి, రాజకీయాలకి దూరంగా ఉంటూ దళిత జాతికి మేలు జరిగి దళిత పంచాయతీ కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము ఏ రాజకీయ పార్టీ కండవాళ్ళ భుజాన వేసుకోము అని తీర్మానం చేసుకొని ఈ సంస్థలో పనిచేస్తున్న మా నిజాయితీని శంకించేంత చరిత్ర నీకు లేదు. నీ దౌర్భాగ్యమైన చరిత్రకి నిన్ను చూసి ప్రజలు ఏసడించుకునే పరిస్థితికి నువ్వు వస్తావని తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి మా అధ్యక్షుల వారి మీద అవాకులు చవాకులు పేలితే ఇప్పుడు మీడియా ద్వారానే చెప్తాను, ఇక ప్రత్యక్షంగా నీకు బడిత పూజ చేసే కార్యక్రమం ఉంటుంది. జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, నోరు జాగ్రత్తగా పెట్టుకొని ప్రవర్తించమని వరలరామయ్యకి హెచ్చరిస్తూ, జై భీమ్. ముస్సా నళిని మోహన్, జోనల్ ఇన్ఛార్జ్, ఎయిమ్.